భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఏపీలోని విజయనగరం రామనారాయణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది ముమ్మాటికి హిందూ దేశమేనని ఆయన సుస్పష్టం చేశారు. హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అన్న స్లోగన్ ప్రస్తుత యువతరానికి ఎంతో అవసరమని అన్నారు. ఏపీ రాష్ట్రంలోని విజయనగరం రామనారాయణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉపరాష్ట్రపతితో పాటు ఎంపీ టీజే వెంకటేష్, పలు పీఠాల మఠాధిపతులు హాజరయ్యారు. హైదరాబాద్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామనారాయణం బంధువులతో పాటు ఉత్తరాంధ్ర నుంచి పలువురు మేధావులు, పండితులు, విజయనగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ దేశం హిందూ దేశం. హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది కేవలం ఆరాధన విధానం కాదు. హిందూ అనేది ఒక జీవన పద్ధతి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన యొక్క బ్రహ్మాండం యొక్క వారసత్వమే హిందూ. దీన్ని మనందరూ కూడా జీవితంలో అనుసరించవలసి ఉంది. ఆ అనుసరించడం ద్వారా సుఖశాంతులు పొందడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో కల్లా మన నాగరికత చాలా పురాతనమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే విద్యార్థులు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు చదువుకునే వాళ్ళని పెద్దలు చెప్తూ ఉంటారు, చరిత్రకారులు రాశారు. ఆ తర్వాత మరి ఆంగ్లేయుల యొక్క ఆక్రమణ, దుష్ట పరిపాలన ఆయన ఒక తార్నాక నుంచి కోరెంటి తిలక్ నగర్ క్రాస్ రోడ్స్లో స్పీచ్ ఇవ్వడానికి రాబోతున్నారు. అలాంటి ఒక సందర్భంలో అప్పుడు ఇలాంటి మైక్ సిస్టమ్ లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన ఒక భాషణం వినడానికి కోసం మేము ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాంటి ఒక సమాజాన్ని ఉత్తేజింపజేయగలిగినటువంటి మహానుభావుడు మన మధ్యలో ఉండడం, అలాంటి ఒక మహానుభావుడి ద్వారా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆవిర్భావం జరగడం ఒక పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమం.